ఈరోజు వీడియోలో మీకు నేను వీట్ రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో వీడియోలోకి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పిడికిడి వేసుకున్నానండి. ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతే కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోని ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పుతో వీట్ రవ్వ తీసుకోవాలి. ఈ వీట్ రవ్వ మీడియం సైజ్ది అనమాట. మరీ చిన్నది తీసుకోకండి, అలానే పెద్దది తీసుకోకండి, మీడియం సైజ్ది. ఈ రవ్వంతా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలండి. మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. అప్పుడు వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ వీట్ రవ్వ కేసరి. అలాగే ఒక కుక్కర్ తీసుకొని అందులోని ఏ కప్తో మనం వీట్ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత పొయ్యి పైన పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలాగే వాటర్ కూడా బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా ఈ వాటర్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక బాగా కలుపుకొని ఇది దగ్గర అయిన వరకు ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోండి, తొందరగా ఉడికిపోద్ది. చూడండి, వాటర్ అంతా లేదు, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మీరు పంచదార వేసుకోవాలండి. 1/2 కప్పు పంచదార వేసుకోవాలన్నమాట. 1/2 కప్పు పంచదార, బెల్లము 1.5 కప్పు, టోటల్ 2 కప్స్ అనమాట. మీరు కావాలంటే పూర్తిగా బెల్లం కూడా వేసుకోవచ్చు, పంచదార స్కిప్ చేయొచ్చు. బట్ పంచదార వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే 1/2 కప్పు పంచదార వేసుకొని ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ పౌడర్ వేసుకున్నాను, మీరు కావాలంటే గ్రేట్ చేసిన బెల్లం కూడా వేసుకోవచ్చు. సో మెల్ట్ అయిన వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే నెయ్యి కూడా వేస్తూ ఉండాలండి. ఒక 3 to 4 టీ స్పూన్ వరకు నేను నెయ్యి వేసాను. మధ్య మధ్యన నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, మళ్ళీ నేను మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇలా నెయ్యి సపరేట్ అయ్యి చూసారా, పైకి ఇలా తేలుతుంది. అప్పుడు వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, మంచి రుచి వస్తుంది, మంచి అరోమా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం దగ్గరైన వరకు ఉడికించుకోవాలి. అంతే, చూడండి ఇంకొంచెం దగ్గరైంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. లాస్ట్ లో మీరు ఒక 1 టీ స్పూన్ యాలకల పౌడరు, జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వీట్ రవ్వ కేసరి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, అంత రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.